అదానీ వ్యవహారాలకు సంబంధించి షర్మిల కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పురంధేశ్వరి స్పందించారు. అదానీ గ్రూప్పై అమెరికా దేశ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ చేసిన ఆరోపణలు తీవ్రమైన ప్రశ్నలు లేవెత్తినాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇతర అధికారులు లంచం తీసుకున్న సంఘటనలు ఉన్నాయని ఎస్ఈసీ పేర్కొంది. జూలై 2021 నుండి ఫిబ్రవరి 2022 మధ్యలో ఒరిస్సా, జమ్మూ కాశ్మీర్, తమిళనాడు, ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ పంపిణీ సంస్థలు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకున్న విద్యుత్ విక్రయ ఒప్పందాలపై ఎస్ఈసీ ఆరోపణలు చేసింది. 7 గిగావాట్ల సౌరశక్తిని కొనుగోలు చేసేందుకు నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ భారతదేశంలో ఎన్నడూ జరిగిన అతిపెద్ద ఒప్పందం. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం, తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ అవినీతి ఆరోపణలతో సంబంధం ఉన్న వ్యక్తులందరూ కాంగ్రెస్ పార్టీతో సంబంధం కలిగి ఉన్నోళ్లే, బీజేపీతో ఎటువంటి సంబంధం లేని వాళ్ళు. ఈ విషయం రాహుల్ గాంధీపై కీలక ప్రశ్న లేవనెత్తుంది. రాబర్ట్ వాద్రాకి అదానికి ఉన్న సామీప్యతని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఈ విషయంలో రాహుల్ గాంధీ బీజేపీని ఎలా బాధ్యులు చేయగలరు? మంచి పాయింట్ రైజ్ చేసింది.